gentlemen, boys and girls, and all the fans, here comes the Power King, and we call him Gabbar Singh. देखो देखो गब्बर सिंह, ऑल इंडिया की हाइपर सिंह, వీడి పేరు వింటే గుండాల గుండెలో ఉన్న గుళ్ళ సౌండింగ్. హాయ్ హలో అండ్ వెల్కమ్ టు కేఐసీకే కేక్. మిరపకాయ కారంగా ఉంటుంది, కాకరకాయ చేదుగా ఉంటుంది, గుమ్మడికాయ గుండ్రంగా ఉంటుంది, కొబ్బరికాయ గట్టిగా ఉంటుంది, కానీ నా కవిత మాత్రం అదోలా ఉంటుంది. సో ఇవాళ షోలో రెండు గ్యాంగ్లు, అందులో ముందుగా ఫస్ట్ గ్యాంగ్. ఓకే, సో వెల్కమ్ టు ద కేక్. అండ్ గురుగారు మీ పేరు? సుమంత్. మేడం గారు? శ్వేత. ఓ వెరీ గుడ్, సూపర్. మీరు? హనుమంతరావు. మీరు? నేను శ్రవంతి. మీ గ్యాంగ్ పేరేంటి? కోడికూర. కోడికూర గ్యాంగ్ మీకు పోటీగా మరో గ్యాంగ్. లెట్స్ వెల్కమ్ దెమ్. అనే ట్యాంక్ నా ఒక అదిరేగా ఫ్రెండ్ ఉండేదిరో మాయే దరి మధ్య అగుడమై బ్రేకర్ అయిపోయిందిరో మూడే బొప్పి పప్పుకి వస్తే అమ్మాయి కావాలన్నారు రోడ్ అవన్న పార్టీలో అవైలబుల్ దివాన పార్టీలో అవైలబుల్ అరుణ పార్టీలో ఫాదర్ దివాన బ్యూటీయో. వెరీ గుడ్, సూపర్ గా డాన్స్ చేశారు నలుగురు. వాళ్ళ ఎనర్జీ. గురుగారు మీ పేరు? మణిదీప్. మీరు? పావని. సార్ మీ పేరు? రామకృష్ణ. ఓకే, మీరు? శ్వేత. సో మీరంతా 8 మంది ఫ్రెండ్సా? ఓకే, ఈ గ్యాంగ్ మాత్రం కోడికూర అంట. మరి మీరేం డిసైడ్ అయ్యారు? చిల్లు గారె. ఓకే, ఇప్పుడు గారెకి వడకి ఏంటి తేడా? గారికి చిల్లు ఉంటది, వడకి చిల్లు ఉండదు. వడకి చిల్లు ఉంటదా? ఎందుకు ఉంటదు? మా విజయవాడలో ఉండదు. కోడికూర గ్యాంగ్ అండ్ చిల్లు గారె గ్యాంగ్. లెట్స్ ప్లే ఫస్ట్ రౌండ్ సేమ్ టు సేమ్. సో ఈ సేమ్ టు సేమ్ రౌండ్ లో మీకు స్క్రీన్ మీద రెండు సేమ్ టు సేమ్ ఇమేజ్లు చూపిస్తాను, కానీ దాంట్లో 8 డిఫరెన్సెస్ ఉంటాయి. 60 seconds లో మీరు వాటిని స్పాట్ చేయాలి. ఈచ్ రైట్ ఆన్సర్ కి 100 points ఉంటాయి. మీ గ్యాంగ్ నుంచి ఎవరు ఆన్సర్ చేయాలి? మీరా? సో మీ ముగ్గురు వాయిస్ కౌంట్ అవ్వదు, మీ ముగ్గురు ఆయనకి చెప్తారు, ఆయన నాకు చెప్తారు. మీరు చెప్పేటప్పుడు ఎగ్జాక్ట్ లొకేషన్స్ చెప్పాలి. ఫ్యాన్ పక్కన, కుర్చీ పక్కన, మంచం మీద, అలా చెప్తే ఈజీగా ఉంటుంది. హియర్ వి గో. కోడికూర గ్యాంగ్ కోసం సేమ్ టు సేమ్ పిక్చర్. ఆల్బమ్ మీద అమ్మాయి ఫోటో ఆల్బమ్. దట్ పిక్చర్ వాజ్ నాట్ దేర్ ఆన్ ది ఆల్బమ్. మోనాలిసా ఆవిడ. మరి వెనక్కి తిరిగి చూస్తుంటే ఓకే ఆవిడ లేదు. ఓకే, 1. జాకెట్ మీద కర్చీఫ్ లేదు. జాకెట్ పాకెట్ మీద ఓకే, బెల్ట్ ఏదో లేదు. ఓకే, ఆ గోడ మీద అది ఒకటి లేదు. ఆయన చెప్పండి అమ్మా, ఆయన చెప్పండి. వాల్ మీద వాల్ మీద ఆయన మీ వాయిస్ వినపట్లేదా? వాల్ మీద వుడ్ లేదు. వాల్ మీద వుడ్ లేదు. వాల్ మీద వుడ్ వుడ్ వాల్ మీద వుడ్ లేదా? రౌండ్ వుడ్. ఎక్కడా? అదిగో ఆ బొమ్మ పక్కన. ఓకే, ఆ బొమ్మ లేదు. ఓకే, ఆ కింద చాట్ లేదు. చాట్స్. ఆయన చెప్పండి అమ్మా. ఎల్లో కలర్ చాట్. ఎల్లో కలర్ చార్ట్ ఉందిగా, రెండు డస్ట్బిన్. ఎల్లో కలర్ క్యాన్ క్యాన్. ఎల్లో కలర్ బాటిల్ లేదు. ఓకే, కర్టెన్ మీద షుగర్. కటన్ మీద సంథింగ్ పెయింట్ వాజ్ దేర్. కర్టెన్ మీ సంథింగ్ పెయింట్ వాజ్ దేర్, నాట్ దేర్. ఓకే, ఆ టీవీ దగ్గర అదేదో లేదు, అది కింద లైట్. ఆయన బదులు మిగతా వాళ్ళందరూ ఆడే. మరి ఆయన ఎందుకు సెలెక్ట్ చేశారు పాపం అమాయకుడిని? సో కర్టెన్ మీద అదేదో ఉండాలి, అది లేదు. ఇక్కడ ఆవిడ ఎవరో ఉండాలి, ఆవిడ లేరు. ఇక్కడ బెల్ట్ లాంటి కర్చీఫ్ ఉండాలి, అది లేదు. అండ్ ఈ గోడ మోహన్ లాంటి చక్రం ఉండాలి, లేదు. అండ్ ఇక్కడ బాటిల్ ఉండాలి, లేదు. 1 2 3 4 5 రైట్ ఆన్సర్స్ ఇచ్చారు. మీరు భలే ఆడారు తెలుసా, సూపర్ ఆడారు. ఇట్స్ జింగ్ అమేజింగ్. ఇంకో 3 మిస్సింగ్. ఏంటవి? విండో కింద అది ఓకే, మరి తెలిసినప్పుడు అప్లై చెప్పొచ్చుగా. పైన క్యాండిల్ లేపేశారు పైన గాల్లో. క్యాండిల్.
వావ్, పెయింట్ బ్రష్. పెయింట్ బ్రష్. మామూలుగా లేదుగా ఇది. చాలా ఈజీవన్నీ వదిలేశారు మీరు. సో 500 పాయింట్స్ వచ్చాయి. వెల్ ప్లేడ్. శ్రవంతి గారు ఏం చేస్తుంటారు? నేను బీటెక్ ఫస్ట్ ఇయర్ చదువుతున్నాను. ఫస్ట్ టైం. ఫస్ట్ టైం. ఓ వెరీ గుడ్, సూపర్. ప్రదీప్ గారు ఎప్పుడు మీరు మా కోసం కవితలు చెప్తూ ఉంటారు కదా, ఈ రోజు మేము మీకోసం ఒక కవిత. వామ్మో, ప్రదీప్ ని కలవాలంటే కావాలి లక్కు, వావా వావా. ప్రదీప్ మాటలు వినాలంటే చూడాలి కిక్కు, యాంకరింగ్ జన్మ హక్కు, ఆయన లేని షో సిక్కు. సిక్కు. నా గుండెల్లో తింటానా నువ్వు మోగించావు తింటానా. ఏ థ్యాంక్ యూ, సో స్వీట్, థ్యాంక్ యూ సో మచ్. సో చదువుకోవడం ఇవన్నీ కాకుండా ఇంకేమైనా కల్చరల్ యాక్టివిటీస్ కానీ స్పెషల్ ఇంట్రెస్ట్ కానీ ఉన్నాయి? డాన్స్. డాన్స్, స్విల్లింగ్, క్రాఫ్ట్స్, కాలిగ్రఫీ, వాటిని ఏమంటారు? పేపర్స్ తో చేస్తాను. తెచ్చారేమన్నా? ఏం తేలేదు, సారీ. పర్లేదు, ఈసారి తీసుకురండి కన్ఫర్మ్ గా. కన్ఫర్మ్. అంటే పేపర్స్ ఏం చేస్తారు? ఫ్లవర్స్ డెకరేషన్, ఇయర్ రింగ్స్ చేస్తాము. ఇయర్ రింగ్స్. గాలి వచ్చినప్పుడు ఏంటి పరిస్థితి? ఏమో ఉంటాయి అవి. ఉంటాయి. ఫర్ సపోజ్ ఇయర్ రింగ్స్ అవి పెట్టుకుని, జ్యువెలరీ అవి పెట్టుకుని రోడ్డు మీద నడుచుకుంటూ వెళ్తే వర్షం పడింది అనుకోమ్మా, తిరిగి వచ్చేటికి ఏముండదు, ఖాళీ కాగితాలు ఎల్లాడుతుంటే చెవులు గాలి. బట్ ఇట్స్ ఎ గుడ్ థింగ్, ఎందుకంటే పాపం వాళ్ళు పెట్టుకుని చిల్లు గారికి చిల్లున్నంత అయిపోతున్నాయి చిల్లు, అంత బరువు పెట్టుకుని. గుడ్ థాట్. అందుకనే పేపర్ చూడు లైట్ వెయిట్, ఏమవుదు. ఎస్, దట్స్ ఎ గుడ్ మూవ్. చాలా రోజుల నుంచి వస్తున్నట్టున్నాయి కదా, ఈ మధ్యన స్టార్ట్ అయినాయి. సో వాటిని నేర్చుకున్నారా, మీ అంతటి మీకే వచ్చిందా? యూట్యూబ్ లో చూసి నేర్చేసుకున్నారు. వెరీ గుడ్. మాస్టర్? పడుకుంటాను, లేచి ఉన్నప్పుడు తింటాను. తినగానే నిద్ర వస్తుందా? వస్తుంది. అదే నాన్న, నాకు సేమ్ ప్రాబ్లం. మిల్క్ వస్తే ఆకలేస్తుంది, తినగానే నిద్ర వస్తుంది. ఇంకేం చేస్తుంటావు పనికొచ్చేవా? పనికొచ్చేవా? సినిమాలు చూస్తుంటా. అబ్బా, ఎవరు ఫేవరెట్ హీరో? బాలకృష్ణ. సో మా బాలయ్య బాబు గారి, మన బాలయ్య బాబు గారి మంచి డైలాగ్ ఏదని చెప్పా. బాలయ్య బాబు గారు అంత రేంజ్ లో చెప్పాలంటే ఎవరి వల్ల కాదు, అది తెలుసు. సరదాగా అలా సరదాగానా మనం ట్రై చేస్తే. చూడు, ఒకవైపే చూడు, రెండో వైపు చూడాలనుకోకు, మాడిపోతావు. సూపర్. సో ఇప్పుడు మీకు అపోజిషన్ పార్టీ వాళ్ళు ఉన్నారు కాబట్టి వాళ్ళు ఎంత స్కోర్ చేస్తారు చూద్దాం. చిలిగారి గ్యాంగ్, మీ గ్యాంగ్ నుంచి హూ ఇస్ ద వాయిస్ ఆఫ్ యూత్? ఏయ్, కళ్ళజోడు ఉందని సెలెక్ట్ చేశారు కదా నిన్ను. సో వాళ్ళ కన్ఫ్యూజ్ అవ్వకండి, మీరు మాత్రమే చెప్పాలి. రైట్, హియర్ వి గో. చిలిగారి గ్యాంగ్ కోసం సేమ్ టు సేమ్ పిక్చర్. మీరు వచ్చి అక్కడ ఫ్లవర్ వాజ్ లేదు. ఎక్కడ? సోఫా మీద. సోఫా మీద పిల్లోనా అన్న? పిల్లో లేదు. ఫ్లవర్ వాజ్ కాదు. కర్టెన్ కింద ఫ్లవర్ వాజ్ లేదు. కర్టెన్ కింద ఫ్లవర్ వాజ్ లేదు. ఎక్కడ? ఏ కర్టెన్? రైట్ సైడ్ కర్టెన్ కింద ఫ్లవర్ వాజ్. బయట హ్యాంగింగ్ పాట్. ఓకే. ఫ్లవర్ పాట్ మీద డిజైన్ లేదు. ఈ లాస్ట్. ఓకే, ఫ్లవర్ పాట్ మీద డిజైన్ లేదు. ఓకే, లాస్ట్ కార్నర్. ఓకే, రైట్ సైడ్ వుడ్ మీద పిక్చర్ లేదు. రైట్ సైడ్ వుడ్ మీద పిక్చర్ లేదు. ఓకే, గోడ మీద పిక్చర్ లేదు. చైర్ కింద బుక్స్ లేవు. అక్కడ చైర్ కింద సోఫా పక్కన బుక్స్ లేవు. ఓకే, కార్పెట్ మీద. మ్యూజియం మీద కింద కూడా లేదు. గ్లోబ్ కింద, మ్యూజియం గ్లోబ్ కింద కూడా బాల్ అవుతుంది, అది లేదు. గ్లోబ్ కింద బాక్స్ ఉంది, ఆ బాక్స్ లేదు. కింద బాక్స్ ఇది అక్కడ కింద. ఓకే, రైట్. వెనకాల ల్యాంప్, వెనకాల టేబుల్ ల్యాంప్ లేదు. టేబుల్ ల్యాంప్ లేదు. ఫ్లవర్ వాజ్ వెనకాల టేబుల్ ల్యాంప్. ఓకే, ఫ్లవర్. టైమ్ అప్. ఓకే, ఇక్కడ ల్యాంప్ 1, సోఫాలో పిల్లో 2, ఇక్కడ బుక్స్ 3, ఇక్కడ బాక్స్ 4, ఇక్కడ పెయింట్ 5, అండ్ ఇక్కడ పెయింటింగ్ 6, అండ్ బయట ఉన్న పాట్ 7. 700 పాయింట్స్.
ఒకటే ఒకటి మిస్సింగ్. నేను చెప్పే లోపల మీరు చెప్పగలరా? సూపర్. అసలు ఎలా చెప్పగలిగారు? విజయవాడ వాళ్ళు అంత టాలెంటెడ్. మరి అప్పుడే చెప్పొచ్చుగా. టైం అయిపోయింది. గ్లోబ్ దాకా వెళ్ళి గ్లోబ్ కింద ఉన్న డబ్బా కనిపించారు. పర్లేదు, వెల్ ప్లేడ్ నిజంగా. నా అంత కాకపోయినా బానే ఉంది మీకు. నేను మాట్లాడుతున్న పిచ్చి గురించి. ఓ ఎక్కువ ఉందా? ఓకే సరే. సో చిల్లి గారి గ్యాంగ్ 700 పాయింట్స్ వచ్చాయి. సో మీకు కూడా ఏదో స్పెషల్ ఇంట్రెస్ట్లు ఉంటాయి. డాన్స్, కార్ డ్రైవింగ్. ఎందుకు అలాగా? చిన్నప్పటి నుంచి కార్స్ అంటే ఇష్టం. చిన్నప్పటి నుంచి కార్లు అంటే ఇష్టం. బాగా నడుపుతావా? ఎక్కువసేపు డ్రైవింగ్ చేస్తుంటావా? మధ్యలో ఆపి తింటూ ఉంటావా లేదా అలా డ్రైవ్ చేస్తూనే ఉంటావా? తింటూ డ్రైవింగ్ చేస్తూ ఉంటాం. తింటూ చేయడం వల్లే అలా అయిపోయింది పాపం. సో మీరు? ఏం లేదు, ఖాళీ పడుకోవడం. బెస్ట్ ఫ్రెండ్స్. వెరీ గుడ్. మీరు మేడం? పెయింటింగ్. పిక్చర్ ఇన్కమ్ తీసి తెలియదు. ఎలా కదా? ఓకే. అంటే ఎలా ఉంటుంది ఇప్పుడు? డి సినిమాలో శ్రీహరి అదే సినిమా కింగ్ సినిమాలో శ్రీహరి గారు మరి వేసిన ఎలా ఉంటదు, అందరూ బాబా అని ఎలా ఉంటది. ఓ ఊపిరి సినిమాలో కార్తిక్ గారు లాగా. ఓకే. సో పాట పాడతారా మా కోసం? మేము పాడితే మీరు మేము పాడితే మీరు పైకి వెళ్ళిపోతారు. అయితే నువ్వు పాడవా? పంచదార బొమ్మ బొమ్మ ముట్టుకోవద్దనకమ్మ, పంచు కూడా కొమ్మ చిరిగిలే. పట్టుకోవద్దనకమ్మ, చేతినే తాకద్దంటే చింతకే రావద్దంటే ఏమవుతానమ్మా. మగాళ్ళు ఉట్టి మాయగాళ్ళే, ప్రేమంటే ఏమిటో తెలీదే, నటెంట్లో ముంచేసి పోతారే, నీడు కూడా ఇంతే. ఇంతే తకదినితోం తకదినితోం తరిగిన తకదినితోం, చిందులు వేసే వయసుకు తకదినితోం. తోం తగిటే తదిమి అచ్చు బాబోయ్. తగిటే తదిమి హృదయాల ఏల జతుల గతుల తెల్లానా. You are my darling, 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 darling. What a feeling, darling, darling, darling. ఇక్కడతో ఫస్ట్ రౌండ్ ఫినిష్ చేసుకున్నాం. మనం వచ్చాము ఇప్పుడు సెకండ్ రౌండ్. ఈ రౌండ్ లో మీ గ్యాంగ్ నుంచి ఇద్దరు ఆడతారు. ఎవరా ఇద్దరు? రండి ఇద్దరు రండి. Music on. Music on can. Disco on can. Your time starts in 3, 2, 1, go. కప్పులో కప్ప. నేను పట్టుకుంటా బరువుగా ఉంది. కప్పులో కప్ప. కంప్యూటర్. కప్పులో కప్ప. కంపు. కప్పులో. కంపుతో. కప్పులో. కంపులో. కప్పులో. కంపులో. కప్పు. కంపు. కప్పు. కంపు. టెంపు. ఉప్పు. కప్పు. కంపు. ఉప్పు. ఉప్పు. కప్పు. బెంచ్ సర్కిల్. బెంచ్ సర్కిల్. బెంచ్ సర్కిల్. బెంచ్ సర్కిల్. మంచినీటి. సర్కిల్. సర్కిల్. సైకిల్. బెంచ్ సర్కిల్. మంచినీటి. బెంచ్ సర్కిల్. బెంచ్ సర్కిల్. బెజవాడ. 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 పచ్చివాడ. బెజవాడ. పచ్చివాడ. బెజవాడ. బెజవాడ. నెయ్యి ఇడ్లీ. నెయ్యి. నెయ్యి. ఇండియన్. నెయ్యి. హిందీ. నెయ్యి ఇడ్లీ. ఇడ్లీ. నెయ్యి. నెయ్యి. ఇండియా. నెయ్యి. నే. నే. తిండం. నెయ్యి. ఈటింగ్. ఈటింగ్. నెయ్యి. ఇడ్లీ. ధైర్య సాహసాలు. ధైర్య సాహసాలు. డాన్సింగ్. ధైర్య. తగిట. సైకిల్. సాహసాలు. దారం. సాహసాలు. సా. సైకిల్. యోయో. సాహసాలు. యోయో. సాహసాలు. సైకిల్. దాయి రాదమ్మా. ధైర్య సాహసాలు.
ధైర్య సాహసాలు. ధైర్య చాలు చాలు. సాహసాలు. డాన్స్. సా డాన్స్ ఆడు. సా దా. సా సా. హా. బావా బావమరిది. బావా. పా. బా బా. పావా. బావా. భవన. బావా బామర్ది. పావన. బావా బామర్ది. బావా. బావమర్ది. బావా బామర్ది. బావమర్ది. బావా బావమర్ది. బావా బావమరిది రైట్ ఆన్సర్. ధైర్య సాహసాలు చెప్పలేదు. నెయ్యి ఇడ్లీ చెప్పలేదు. బెజవాడ చెప్పారు, వెరీ గుడ్. బెన్ సర్కిల్ చెప్పలేదు. కప్పులో కప్ప టీ 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 టీ. రెండే రైట్ చెప్పామమ్మా చిట్టి. 200 పాయింట్స్ వచ్చాయి మీకు. వెల్ డన్, సూపర్. ఓకే, సో వీళ్ళ సైడ్ 200 పాయింట్స్ తో బీభత్సంగా ఆడారు వాళ్ళు. సో మనం కొంచెం బాగా చెప్పినా మనం లీడ్ లో ఉంటాం. ఆ స్కోర్ మన తర్వాత చాలా ఉపయోగపడుతుంది. సో ఎవరా ఇద్దరు ధైర్యవంతులు? గెస్ట్ చేయి ప్రదీప్. నువ్వు వస్తావు గ్యారంటీ, నాకు అర్థమైంది. నేను రాను. అయితే నీ పక్కన ఆవిడ వస్తుంది. ఓకే నెక్స్ట్. మధ్యలో ఆయన కలజోడు ఆయన. రండి ఇద్దరు రండి, కమాన్. హెడ్ ఫోన్స్. మ్యూజిక్ ఆన్. Music on can, disco on can, move it on can. నీకుంది పిచ్చి, నీకుంది పిచ్చి వాళ్ళకి లేదు. లేదా? నీకుంది పిచ్చి. పిచ్చి లేకుండానే ఎలా ఉన్నాడు ఇలాగా? యువర్ టైం స్టార్ట్స్ ఇన్ 3, 2, 1 గో. చెప్పమ్మా చిట్టి చిలకమ్మ. చిట్టి 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 చట్నీ. చి చి టి జి టి టి ఈ టి డి. చిట్టి చిలకమ్మ 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 పిచ్చి నాకుందా? చెట్టమ్మ. చిలక 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 అలా ఉంది మీరు చిలక ఆడినప్పుడు. సిద్ధార్థ. చిట్టి చిలకమ్మ చిట్టి చిలకమ్మ. గారెలో చిల్లు. గారె గారె. లో చిల్లు గారెలో చిల్లు. ఈత వచ్చా? ఈత ఈత. వచ్చా ఈత వచ్చా. పంట చేలు. పంట మంట. పంట పంట. చేలు పంట చేను. చే పంట చేగు. డెసిషన్. డెసిషన్ డెసిషన్ సతీష్. డెసిషన్ డెసిషన్ కండిషన్. డెసిషన్ డి 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 ఇడ్లీ. డి 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 అర్థం కాదులా. డి డెసిషన్ ఛత్తీస్గఢ్. ఛత్తీస్గఢ్. పాపిడి బిల్ల. పాపిడి పాపిడి. బిల్ల పాపడి బిల్ల. కృష్ణా నది. కృష్ణా నది కృష్ణ గింజ. కృష్ణ గిరిజ. కృష్ణ గురిగింజ. కృష్ణా నది చెప్పలేదు. పాపిడి బిల్ల చెప్పారు, ఎస్. డెసిషన్ చెప్పలేదు. పంట చేలు, ఎస్ రైట్ ఆన్సర్. గారెలో చిల్లు, ఎస్ రైట్ ఆన్సర్. చిట్టి చిలకమ్మ, వావ్ రైట్ ఆన్సర్. ఈత వచ్చా? సో 2 ఎగిరిపోయాయి. 1, 2, 3, 4, 5. సో 5 రైట్ ఆన్సర్స్. వెల్ ప్లేడ్. మనం వచ్చాం థర్డ్ రౌండ్. చాలా సింపుల్, చాలా ఈజీ. మీరు ఇప్పుడు గెటప్లు చేంజ్ చేస్తారు, ఓ మంచి స్కిట్ ప్లే చేసి మమ్మల్ని ఎంటర్టైన్ చేస్తారు. సో మీ గ్యాంగ్ ఇటు, మీ గ్యాంగ్ లో రెడీ అవ్వాలి ఇటు. లెట్స్ ప్లే థర్డ్ రౌండ్ జమ్మలగడి పంబ. సో కోడికూర గ్యాంగ్ ఎలా ఎంటర్టైన్ చేస్తారో చూద్దాం. లెట్స్ వెల్కమ్ దెమ్. Hello señorita, hello señorita, tú eres Horlicks and boost that bonita. मैं हूँ मार्गरीटा, मैं हूँ मार्गरीटा, इंदाना अंदाने तागे गड्डा गड्डा, పిల్లాని కళ్ళల్లో దాగుందో తల్వారే, తెల్లోడి కొండల్లో దాగుందో పట్కారే, చున్నీలా చుట్టేస్తా ఆగారే. Barbie girl, baby doll, ముళ్ళే జిగేలు 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 అంటుందే. Barbie girl, baby doll,
ఓకే, ఇంతకు ఏం స్కిట్ చేయబోతున్నారు? ఫిట్నెస్ సెంటర్ పార్ట్లు. ఫిట్నెస్ సెంటర్. ఫిట్నెస్ సెంటర్ లో పార్ట్లు. ఓకే, ఎవరిద్దరు వెళ్తున్నారు? మీరిద్దరు వెళ్తారా? Yes. మీరు ఓనరా? కాదు, ఓనర్ నేను. కస్టమర్ గా వస్తాను. మీది ఫిట్నెస్ సెంటర్. ఫిట్నెస్ సెంటర్. మీరు అక్కడ ఫిట్నెస్ కోసం వచ్చారు. అవును. వండర్ఫుల్, సూపర్ ఉంటది. ఆహా అల్లరి అల్లరి చూపులతో ఒక గిల్లరి మొదలాయి ఇహ మెల్లగా మెల్లగా ఎదలో నా చిరు గిల్లుడు షురువాయి అరే చెక్కిలి గిల్లి గిల్లి గింతాయి ఈ తిక్క గాలి వలన మరి ఉక్కిరి బిక్కిరి అయిపోయే ఈ రాత్రి దయ వలన. చూడటానికి అనుష్కలా ఉన్నాను కదా, స్లిమ్ గా ఫిట్ గా అలానే ఉంటాను. మా ఇద్దరు సీక్రెట్ ఒకటే, ఇద్దరం యోగా చేస్తాం అనమాట చిన్నప్పటి నుంచి, అందుకే చూడటానికి ఒకేలా ఉంటాం. చిన్నప్పటి నుంచి చాలా చేద్దాం అనుకున్నాను, కానీ ఏమి చేయలేక ఇలా ఫిట్నెస్ సెంటర్ పెట్టుకున్నాను అనమాట. ఇప్పుడు ఎవరు వస్తారో చూద్దాం. నా కస్టమర్, ఫస్ట్ కస్టమర్ ఈ రోజు వచ్చాడండి. ఏకాంబరం, వరుస కజిన్ అవుతాడు, నా అసిస్టెంట్. కూరలో కరేపాకులు అంటాడు, అందుకే పక్కన పెట్టుకున్నా, ఏమీ చేయలేకపోతున్నాడని. హాయ్ హాయ్. ఈ రోజు ఎవరైనా కస్టమర్స్ వస్తున్నారా? ఎవరో వస్తున్నారు, చూద్దాం. ఫస్ట్ చూద్దాం ఎవరు వస్తారు. ఇదేవర్రా డోర్ దగ్గరకు వచ్చి కుప్పి గంతులు వేస్తుంది. ఆగు, నేను వెళ్ళి కనుక్కుంటా. ఏంటి సంగతమ్మా? ఏం లేదండి, మీ ఫిట్నెస్ సెంటర్ లో జాయిన్ అవుదామని వచ్చాను. అవునా, వచ్చి కానీ కన్ఫ్యూజన్ లో రైట్ లెగ్ పెట్టాలా లెఫ్ట్ లెగ్ పెట్టాలా అని ఆలోచిస్తున్నాను. కన్ఫ్యూజన్ లో ఉన్నావా అమ్మా? వెళ్ళి మీ ఇంటికి వెళ్ళి మీ అమ్మని అడిగిరా ఏ కాల్ పెట్టాలో. ఎస్, నేను కూడా స్కిట్ లో కనబడ్డా. ఇదేవర్రా స్కిట్ లో ఒక్క డైలాగ్ కూడా కరెక్ట్ గా చెప్పలేదు. ఎవర్రా దీన్ని స్కిట్ లో పెట్టింది? ఏమో అక్క, ఎవరు పెట్టారు? నెక్స్ట్ వచ్చే వాళ్ళని సరిగ్గా చెప్తారో లేదో చూద్దాం. చూద్దాం సరైనోడు వస్తాడో లేదో. వస్తాడు. వీడు 6 అడుగుల బుల్లెట్టు, వీడు ధైర్యం విసిరిన రాకెట్టు. కరెక్ట్ గా 3 అడుగులు కూడా లేడు, ఈడు 6 అడుగులు బుల్లెట్ ఏంట్రా? నన్నేం చేయమంటావు? సాంగ్ స్క్రీన్ ఎఫెక్ట్ అది, నన్నేం చేయమంటావు? అవునా, ఎఫెక్ట్లు పెట్టారా నీకు? అవును, ఆ మాత్రం పెట్టపోతే ఎలా? సరే, ఎందుకు వచ్చావయ్యా నువ్వు ఇక్కడికి? మీరు ఏదో ఇన్స్టిట్యూట్ పెట్టారంట కదా, ఫిట్నెస్ సెంటర్ పెట్టుకున్నాం. అందులో జాయిన్ అవుదామని వచ్చాను నేను. మీలాంటి వాళ్ళు ఉంటేనేగా మాకు. రండి. వచ్చేసా. ఏమవ్వాలనుకుంటున్నారు మీరు? ప్రభాస్ రానా లాగా మంచి ఫిజిక్ కావాలి నాకు. ఫిజిక్ కావాలా? ప్రభాస్ రానా లాగా? అవును. ఎప్పుడన్నా వాళ్ళ మధ్యలో నుంచి చూసుకున్నావా నువ్వు అసలు? ఆ ఛాన్స్ వస్తే ఇక్కడ ఎందుకుంటాను, ఎక్కడో ఉండేదాన్ని. అందుకేలే ఇక్కడికి వచ్చింది నువ్వు. రా, మా అసిస్టెంట్ నేర్పిస్తాడు నీకు. ఫస్ట్ తన ట్రైనింగ్ తీసుకో, తర్వాత నుంచి నేను చెప్తాను అనమాట. నేను డబ్బులు ఇచ్చేది ఎవరికి, నీకా వాడికా? ఫస్ట్ లోనే నేను చెప్తే ఇంకా నువ్వు డబ్బులు నేను తీసుకోవడమే సరిపోతుంది. అమ్మా ఎల్లు. సర్లే, ఏం చేద్దాం, చెప్పినట్టు చేయాలిగా. రా బాబు, వెళ్ళి 100 రౌండ్లు సరదాగా తిరిగేసిరా. ఏంటేంటి 100 రౌండ్లా? గుడి చుట్టూ 3 ప్రదక్షిణాలు చేయమంటేనే అలిసిపోతాను, నువ్వు ఇంకా 100 రౌండ్లు చేయమంటున్నావా? గుడికెళ్ళే ముఖమేనా నీది? అలా కనిపించట్లేదు ఏంటి? సర్లే ఎల్లు, చెప్పింది అమ్మ, ముందు అసిస్టెంట్ చెప్పింది. అలా అవ్వాలంటే ఇలా చేయాలి, తప్పదు కదా. కుక్క రొప్పినట్టు రొప్పుతుంది. ఏం చేపించారు వాడితో? సరదాగా 100 రౌండ్లు వేసిరమ్మన్నా. ఫస్ట్ రోజు నువ్వు అలా చెప్తే నేను ఇప్పుడు దోవలు కొట్టుకుంటున్నారా? తర్వాత నిద్రపోవాలి పడుకోండి. నేను ఇక్కడ చిన్న చిన్నవి చేపించు ఫస్ట్ రోజు. సర్లే, నువ్వు చెప్పక్క ఏం చేయాలో. చిన్న చిన్న నీకు వచ్చిన ఎక్సర్సైజులు చేపించరా, నన్ను అడుగుతావు చిన్న చిన్న వాటికి. ఎక్సర్సైజ్ అంటే చేస్తావా? చెప్పండి, చేస్తాను. ఎక్సర్సైజ్లు అంటే చిన్నప్పుడు హోంవర్క్ లో చేసిన ఎక్సర్సైజ్లు అవే కదా? అందుకే నువ్వు ఇంకా అలానే ఉన్నావు, ఏ మాత్రం పెరగల. అవి కాదా? సరే చెప్పండి, మీరు చెప్పినవి చేస్తా. సరే, ఎక్సర్సైజ్ ఇది చూడమ్మా. 1 1 2 2 3 3 4 5. ఏం చేపిస్తున్నావురా? ఎక్సర్సైజ్. ఫ్యాన్ టైట్ అయితే సరి చేసుకుంటున్నట్టుందిరా అది. అది కూడా ఒక రీజన్ అనుకో, ఏం చేస్తాం. వాళ్ళకి కాదు కదా నీకు రీజన్ అయితే. సరే ఇట్రా అమ్మ, వాడు ఏం నేర్పిస్తాడు? నా కస్టమర్స్ పోయాలన్నారు, నేను నేర్పిస్తారా నీకు? అందుకే ముందే చెప్పా, వింటారా? యోగా అంటే ఏంటో తెలుసా అమ్మా నీకు? యోగా అంటే ప్రభాస్ చేశాడు యోగి సినిమా, అదే కదా?
యోగి కాదమ్మా, వదిలిపెడితే ఛత్రపతి, చక్రం అన్ని సినిమాలు చెప్పుకుంటూ పోయేలా ఉన్నావు వరుసగా. మీరే కదా యోగా యోగ్యగా అన్నారు, అందుకే యోగా కాదు చెప్పాను. కానీ నేను నేర్పిస్తా కానీ ఫస్ట్ వెళ్ళి సరదాగా ఒక 20 రౌండ్లు వేసి రమ్మా చుట్టూ. అయిపోయినాయి 20 అయిపోయింది 20. 20 అయిపోయినాయి. మూడేగా? నాకు డౌట్ అయిపోయాయి. మూడే అనుకుంటాను వేసింది. మీరు చూడలేదేమో 20 వేసా నేను. వేసావు సరే సరదాగా వెళ్ళి ఆ మెట్లకి దిగిరా అమ్మా. ఏంటి అవన్నీ చేయలే, నా వల్ల కాదు. మీ దగ్గర అవేవో ఫిట్నెస్ బెల్ట్లు, గ్రోప్లు అవన్నీ ఉంటాయి కదా. బెల్ట్లా? పోటీలో ఫ్యాంట్ జారిపోకుండా అమ్ముతారు బెల్ట్లు, అవి తెలుసు. ఏం బెల్ట్లు? నీ మొహానికి అవి కూడా తెలియవా? అవి చేస్తే ఇవి ఎక్కువ ఏంటయ్యా అన్నావు? ఏం లేదులే. సరే సరదా ఇంకో 2 రౌండ్లు వేస్తా. నువ్వు 20 వేయలేదుగా. నేను ఏడవేంట్రా, మీతో కూడా వేయిస్తా రౌండ్లు. మాతో వేస్తావా? మీతో కూడా వేస్తా, చెప్తాగా. ఏది కర్ర, ఏది కర్ర, ఏది. థ్యాంక్ యూ సో మచ్. సో కోడికూర గ్యాంగ్ పరిస్థితి అది. మరి చిల్లు గారి పరిస్థితి ఏంటో చూద్దాం. లెట్స్ వెల్కమ్ దెమ్. నేను పుట్టిందేమో నీ కోసమే, పెరిగింది నీ కోసమే. పోనీ కట్టిందేమో నీ కోసమే, విరిసింది నీ కోసమే. ఓ మీసమొచ్చిందేమో నీ కోసమే, వేచి ఉన్నా నీ కోసం. లక్ష్మీ బావా నిన్నే పెళ్ళటా, నీకే లక్ష్మీ బావా పెళ్ళానైపోతా. వెరీ గుడ్, బాగుంది. డ్రెస్ కి, డాన్స్ కి, పాటకి. సో ఏం స్కిట్ చేయబోతున్నారు? సీక్రెట్. అంటే నాకు చెప్పరా స్కిట్ పేరు? సీక్రెటా? సీక్రెట్ తర్వాత చెప్పరా? మీరే చెప్పాలి లాస్ట్ లో. అర్థం వద్దా మరి చివరికి? అర్థమవుతుంది. చూసుకుంటాను అయితే. వెరీ గుడ్. నిద్ర చాలని బద్ధకమల్లే ఉళ్ళిరిచింది ఆకాశం. రాత్రి దాచిన రబ్బరు బంతే తిరిగొచ్చింది రవిబింబం. వెలుతురు మోస్తూ దిగి వస్తున్నది గాల్లో గువ్వల పరివారం. సెల్యూట్ చేసే సైనికులల్లే స్వాగతమంది పచ్చదనం. ఆనాడు పెళ్లి సంబంధానికి వెళ్ళినప్పుడు మా నాన్న నాకు ఏ ప్రదీప్నో ప్రభాస్నో తీసుకొస్తాడు అనుకున్నా, కానీ కనీసం సంపూర్ణేష్ బాబునైనా తీసుకొస్తాను అనుకున్నా, కానీ కంపుగాని తీసుకొచ్చాడు. ఏంటో నాకు ఈ కర్మ. ఎవరు చచ్చాడో ఏంటో ఈ తాగుబోతాడు. మందు బాబులం మేము, మందు బాబులం, మందు కొడితే మాకు మేమే మహారాజులం. అరే కళ్ళు దాగి గంతేస్తాం, సరా దాగి చిందేస్తాం, మందంతా దిగేదాకా లోకాలే పాలిస్తాం. ఏంటే కొత్త చీర, వాలిపోయిన పూలు, ఏంటి సంగతి? ఎక్కడికి బయటికి వెళ్తున్నావు? కాదండి, మిమ్మల్ని నా గుప్పిట్లో దాచుకుందామని ఇలా రెడీ అయ్యానండి. సిగ్గే ఏంటి ఎంతసేపు అవుతున్నా నన్ను ఇంట్లో లోపలికి తీసుకెళ్దామని? మీరు డాన్స్ చేస్తున్నారేమో అనుకున్నానండి. మీరు డాన్స్ చేస్తున్నారేమో అనుకున్నాను. ఎక్స్ట్రాలు వద్దులే. కూర్చోబెట్టవా? అదేనండి, కూర్చోబెడతాను రండి అండి. సరే వెళ్ళి అన్నం తీసురా. తీసుకురా మోదరస చచ్చి. ఏంటే ఉట్టి అన్నమే తీసుకొచ్చావు? అదేంటండి మీరు కర్రీ చెప్పలేదు కదండి. కర్రీ మీ నాన్న వేసుకొని వస్తారా? కర్రీ కూడా చెప్పాలా? మా నాన్న తీసుకొస్తారండి. తీసుకురా. తీసుకొస్తారండి. వెళ్ళి తీసుకెళ్ళి. ఈ ముఖానికి అన్నం ఎక్కువ, కూర అంట. ఏంటి వాళ్ళ అన్నం తెల్లగా లేదు? సర్ఫ్ అయిపోయిందండి ఇంట్లో. ఇంట్లో సర్ఫ్ అయిపోవడానికి అన్నం తెల్లగా లేకపోవడానికి ఏంటి సంబంధం? జోగ్గానండి. ఏంటి రోజు అన్నం సర్ఫ్ ఎక్సెల్ వేసి కడుగుతున్నా ఏంటి? అదేం లేదండి, ఉత్తగే అన్నానండి. వీడికి అర్థమైపోయినట్టుంది. ఏంట్రా కాలు మీద కలుపుకుంటావు? ప్లేట్ లో కలపండి. ఇదిగో తీసుకెళ్ళి. ఇవ్వండి అండి. ఏంటి అంత దూరంగా ఉంటున్నావు? ఏంటండి ఈ కంపు ఏంటండి? రోజు మాకు భరించలేకపోతున్నామండి మేము. మీల్స్ ఏమైంది? ఏంటండి ఎన్ని రోజులు భరించాలి? ఎప్పుడు చస్తావు? సరే ఆగు, సాయంత్రం మా ఫ్రెండ్ వస్తాడు, మందు పాటి స్నాక్స్ రెడీ చేయి.
ఏంటో ఈడొక్కడికే చచ్చిపోతుంటే వాడు కూడా మరొక చచ్చినాడు. మందు బాబులో మేము మందు బాబులో మందు కొడితే మాకు మేమే మహారాజులో. ఏంట్రా ఎంత లేట్ గా వచ్చావు? నా లవ్ యాక్సెప్ట్ అయింది రా. అసలు నా లవర్ ఎలా ఉంటది తెలుసా? తమన్నా సమంత మిక్సీ చేస్తే అలా ఉంటది. మిక్సీ చేస్తే పిప్పే కదరా మిగిలేది. నీ వైఫ్ చండలంగా అయితే ఉండదురా. నా వైఫ్ అందంగానే ఉంటది. అందంగా మందంగా ఉంటది. ఏంట్రా డ్రింక్ ఉంది స్టఫ్ లేదు. ఇంకెంతసేపు తీసుకొస్తావే? తీసుకొస్తున్నానండి, తీసుకోండి. ఇది మొదలష్టం మొహం తగలయ్యి. మంది కలుపు. ఏంటో ఈ బాధలు నాకు ఎప్పుడు పోతాడో ఏంటి వీడు. ఏంటి చికెన్ లో బోన్ వచ్చింది? చికెన్ లో బోన్ రాక బ్యాంకాక్ నుంచి బోట్ వస్తుందా అండి? బోన్ నేను చచ్చిపోతాం అనుకుంటున్నా ఏంటి? పోతాడు అడ్డం పడి పోతే పండి. అదేంటండి అంత మాట అంటారు? నా పసుపు కుంకాలు కాపాడుకోవాలి కదండి. ఎక్స్ట్రాలు బాగానే ఎక్కువైనాయి. అయ్యో అదేంటండి అలా అంటారు? సర్లే మందు తాగిచ్చు. చాలా అండి. పలకరించిపోయింది. ఎంతసేపు అవుతుంది ఆడ వచ్చి? ఈ అగరబత్తులో సగం ఇది పలకరించాలంట. అన్నయ్య గారు బాగున్నారండి? బాగున్నానమ్మా. పలకరించానండి. సర్లే నువ్వు కూడా తాగు. అయ్యో వద్దండి. అయ్యో ఏంట్రా చెల్లితో తాగిస్తున్నావు? ఏంటి ఇక్కడ మా ఇద్దరు అదవల్ల తాగుతున్నా? తాగకూడదా ఏంటి? తాగు. అయ్యో వద్దండి. ఏంటి తాగవా ఏంటి? తాగు. ఎలా ఉంది? ఏంట్రా ఎలా ఉంది? ఏంట్రా ఒళ్ళు బలిసిందా? ఏంటి ఏంట్రా చికెన్ లో బోన్ రాక ఏమవుతుందిరా? అన్నం తెల్లగొండకు నల్లగా ఉంటుందారా? ఎలా కనిపిస్తారా? ఎలా కనిపిస్తున్నారా? ఎలా కనిపిస్తున్నారా? ఏంట్రా అబ్బాయి? ఏంటి పనికి మాలిన వాళ్ళు మందు అవుతున్నారంటే చిత్తకూడదామని వచ్చా. నేనే తాగుతున్నా. నువ్వేనా? ఖాళీ సీసాలా ఉన్నావు, నువ్వెందుకు మందు తాగడం అనవసరంగా? నువ్వు తాదా ఏంటి? ఇక్కడ ఉండాలి. తాగినా తాగపోయినా అందరు తాగినట్టే ఉంటున్నారు ఈ మధ్యన. మనకెందుకు వచ్చిన గొడవ? ఆల్ ది బెస్ట్ అన్న, బాగా చేసావు, వెరీ గుడ్. ఓకే, సో కోడికూర గ్యాంగ్ అండ్ చిలుగార గ్యాంగ్, వెల్ డన్, సూపర్. ఏంటి మీ పెర్ఫార్మెన్స్ కి అంతలా చప్పట్లు కొట్టుకుంటున్నారు మీరు? వావ్, చాలా బాగా వచ్చింది. సో మీకు ఇదివరకు ఉందా స్టేజ్ యాక్ట్ చేసేవాళ్ళు? ఇదివరకు స్టేజ్ ఫిర్ ఏం లేదు కానీ చేశాను. తెలుస్తోంది బావా. ఎప్పుడు మంచి ఫ్లోలో వస్తాడు. సో మీ నలుగురు జిమ్, వావ్, సెట్ అంతా పరిగెట్టించారు పాపం ఆవిడ చేత. గుడ్ అటెంప్ట్, బాగా ఆడారు. 300 పాయింట్స్. తాగుబోతు భర్త, మళ్ళీ ఒక ఫ్రెండ్, పాపం. పేరు కనుక్కున్నావా? పేరు ఏంటో? పేరు ఏం పేరు? స్క్రిప్ట్ పేరు. స్క్రిప్ట్ పేరా? అదేమిటి? చెప్పాంగా ముందలు కనుక్కో. ఓహో, స్క్రిప్ట్ పేరేంటి ఇంతకి? తాగుబోతు భర్త, అమ్మాయికి భార్య. మరి కనుక్కోలేకపోయావు అది కూడా. అయ్యో, నేను కనుక్కోలేకపోయాను కాబట్టి ఇప్పుడు 100 మార్కులు కట్ అనమాట. 200 పాయింట్స్. సో కోడికూర గ్యాంగ్ 1000 పాయింట్స్. చిల్లుగార గ్యాంగ్ 1400 పాయింట్స్. వచ్చా ఇప్పుడు 4th రౌండ్. ఈ రౌండ్ లో మీ గ్యాంగ్ నుంచి ఒకళ్ళు వచ్చి ఈ బెలూన్ మీద కూర్చుంటారు. స్క్రీన్ మీద ఒక పిక్చర్ వస్తుంది. ఆ పిక్చర్ మీద నేను క్వశ్చన్ అడుగుతా. క్వశ్చన్ అడిగిన వెంటనే హాప్ చేసుకుంటూ వెళ్ళి మీకు క్రాస్ గా ఉన్న డైమండ్, స్ట్రైట్ గా ఉన్నది కాదు, మీకు క్రాస్ గా ఉన్న డైమండ్ తీసుకొచ్చి నాకు ఇస్తారు. ఎవరు ఫస్ట్ డైమండ్ తెస్తే తీసుకెళ్ళిపోవచ్చా డైమండ్? తీసుకెళ్ళు, వెళ్ళే దారిలో బిల్లు ఇస్తారు, అది కూడా కట్టేసి. సో ఎవరు డైమండ్ తెస్తారో వాళ్ళు ఫస్ట్ ఆన్సర్ చెప్తారు. వాళ్ళకి ఆన్సర్ చెప్పిన హింట్లు ఇస్తారు. రైట్ ఆన్సర్ అయితే 200, రాంగ్ ఆన్సర్ అయితే -100. అండ్ మీ టీమ్మేట్స్ ఎవరైతే ఇక్కడ ఆడుతున్నారో మీ టీమ్మేట్స్ లో ఎవరు ఆన్సర్ చెప్పినా -100. ఓకే, సో ఇప్పుడు 4th రౌండ్ బొమ్మ పడుద్ది.
చిల్లి గారి గ్యాంగ్ లోంచి ఎవరు ఆడుతున్నారు? రండి. కోడికూర గ్యాంగ్ నుంచి ఎవరు ఆడుతున్నారు? నేను. శ్రవంతి. రండి. బొమ్మ పడుద్దిలో ఫస్ట్ పిక్చర్. ప్రదీప్ నీది ఒక ఫోటో ఉంది, గుర్తుందా? పవన్ కళ్యాణ్ తో ఉంది, గుర్తుంది. కావాలా? ఎందుకు? వేపిద్దామని. వేపిస్తా. అదిగో ఈ అత్తారింటి దారేది షూట్, అది లాస్ట్ వర్కింగ్ డే, దాని ముందు రోజు అనుకుంటా. సో ఇప్పుడు అసలు విషయం ఏంటంటే పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ గారి గబ్బర్ సింగ్ మూవీ డైరెక్టర్ ఎవరు? గో. అసలే మన స్కోర్ తక్కువ ఉంది, నువ్వు రాకపోతే ఇంక చాలే, ఇంకెందుకు ఆవిడ వచ్చింది. ఇట్రండి, మీరు ఇట్రండి. మన 1000 ఉంది, మనం వచ్చింటే ఈ పాటికి 1200కి వెళ్ళిపోవాళ్ళం. పర్లేదు, ఏదో ఒకటి చేసి వీళ్ళకి -100 చేస్తాం. ఆన్సర్ హరీష్ శంకర్. గబ్బర్ సింగ్ డైరెక్షన్ ఎవరు చేశారు? హరీష్ శంకర్. రైట్ ఆన్సర్, 200 పాయింట్స్. టర్నింగ్ తిరిగి ఆగిలా ఆలోచించావు, ఆన్సర్ ఆలోచించావు కదా. నీకు ఎందుకు ఇక్కడ వచ్చా, నేను చెప్పిస్తా కదా. హే, భలే చెప్పారు మీరు. వెరీ గుడ్. ఎనర్జెటిక్ డైరెక్టర్ మిస్టర్ హరీష్ శంకర్ గారు. వండర్ఫుల్ మూవీ. కంగ్రాచులేషన్స్, 200 పాయింట్స్. చిల్లు గారికి 1600 పాయింట్స్ వచ్చాయి. సూపర్ లీడ్ లో ఉన్నాం. మనకేం పర్లేదు, మనం 1000లో ఉన్నాం. కోడికూర సరిగ్గా ఉడకట్లేదు, బాగా ఆడాలమ్మా మనం. రైటా? పొజిషన్స్. బొమ్మ పడుద్దిలో సెకండ్ పిక్చర్. మీరు చూసిన ఈ పిక్చర్ మోస్ట్ ప్రాబ్లీ హిమాలయ కదా, అవునా? వీటికి అతి దగ్గరలో ఉన్న పుణ్యక్షేత్రం ఏది? గో. అయ్యయ్యో, ఇంత లేట్ వచ్చారండి మీరు. అయ్యో, ఇట్రమ్మా, ఇట్రమ్మా. ఎస్, టెల్ మీ. బద్రీనాథ్. ఇంకా ఆలోచించి ఇంకొంచెం దగ్గరగా, అంటే బద్రీనాథ్ రైట్ తీసుకుని లెఫ్ట్ తీసుకోవాలి అక్కడి నుంచి. స్ట్రైట్ వెళ్తే వచ్చింది హిమాలయస్ దగ్గరలో. అమర్నాథ్. అమర్నాథ్. నీకు అక్కడ తెలిసిన ఏరియాస్ కొన్ని చెప్పు. బద్రీనాథ్, అమర్నాథ్, ఇంకేమేమి ఉంటాయి పుణ్యక్షేత్రం లాంటి? కాశీ. కాశీనాథ్, అమర్నాథ్, అమర్నాథ్, శ్రీనాథ్, మంజునాథ్, కైలాసగిరి. ఓకే, మీరు చెప్పిన వాటిల్లో అన్ని చుట్టుపక్కలే ఉంటాయి. అందులో డిస్టెన్స్ వైజ్ ఏది దగ్గర నాకు తెలియదు కాబట్టి రైట్ ఆన్సర్, 200 పాయింట్స్. కోడి కూర గ్యాంగ్ రైట్ ఆన్సర్, 1200 పాయింట్స్ వచ్చారు మీరు. వెరీ గుడ్. చిల్లి గారి గ్యాంగ్ 1600 పాయింట్స్ ఉన్నారు. వెరీ గుడ్. అంటే హిమాలయాస్ దగ్గరగా ఇప్పుడు చాలా, అంటే అమర్నాథ్ ఉంటుంది, బద్రీనాథ్ ఉంటుంది, మనకి ఎగ్జాక్ట్ గా తెలియదు. కానీ నాకు, నా ఉద్దేశంలో ఈ కేదార్నాథ్ ఇవన్నీ కొంచెం చుట్టుపక్కల దగ్గరలో తెలుసు. అవచ్చా, నేను బద్రీనాథ్ ని స్టార్ట్ చేసి ఉండకపోతే నీకు ఏవి తెలిసిండేది కాదు. అమర్నాథ్ చెప్పాను. గ్యారంటీ నువ్వు ఏదో గోల్కొండ ఫోర్ట్ ఇలాంటి చెప్పేదాన్ని. ఓకే, సో బొమ్మ పడుద్దిలో థర్డ్ పిక్చర్.
మీరు చూసిన ఈ పిక్చర్ లో ఎన్ని బొమ్మలు రిపీట్ అయ్యాయి? గో. నుంచండి అమ్మా, నుంచండి. మీరు ఇటు రండి. గాడ్ మస్ట్ బి క్రేజీ జురాసిక్ పార్క్. 2 రాక అవకాశం వచ్చింది. నువ్వు అందులో కనుక మార్చావంటే అది 1100 అవుతుంది. ఇంకా వాళ్ళు నెక్స్ట్ క్వశ్చన్ అడగకపోయినా మీరే విన్నారు. దేవుడికి ప్రార్థించండి ఎవరు తప్ప ఆన్సర్ చెప్పాలని. చెప్పమా, బాగా ఆలోచించి కరెక్ట్ ఆన్సర్ ఏంటో ఆలోచించి చెప్పు. ఓకే, ప్రాబ్లమే లేదు. టేక్ యూర్ ఓన్ టైం. ఆలోచించమా. నువ్వు ఏది కరెక్ట్ గా అయితే చెప్తావో దాన్ని బట్టి ఆన్సర్ ఉంటుంది, లేకపోతే -100 అవుతుంది. 200 points, right answer. నా ఇంటి పేరు సిల్కు, నా ఒంటి రంగు మీకు, నన్నట్టుకుంటే ఇస్తా ఓ జలకు. వెరీ గుడ్. సో బరువుగా ఉంటుందని ఆయన తెచ్చుకున్నాడు. సో కోడికూర గ్యాంగ్ రైట్ ఆన్సర్, 1400 points. వెరీ గుడ్. చిల్లుగార గ్యాంగ్ 1600 points. వెల్ బ్యాడ్. ఇక ఇందులో లాస్ట్ ఏదైతే ఉందో అది మొత్తం ఈయన యాంకరింగ్ చేస్తారు. ఓకే, నెక్స్ట్ క్వశ్చన్ ఆన్ ద స్క్రీన్. అబ్బా, ఎన్నోది? 4th. బొమ్మ పడుద్ది రౌండ్ లో 4th పిక్చర్. బొమ్మ పరిధి రౌండ్ లో 4th పిక్చర్ ఆన్ ద స్క్రీన్. ఈ సినిమా మ్యూజిక్ డైరెక్టర్ ఎవరు? గో. ఓకే, వెరీ గుడ్. చూసా నా పరిస్థితి అర్థమైంది నీకు ఇప్పుడు. చిల్లుగారే గ్యాంగ్ మీరే చెప్పాలి. అంటే నేను వేస్తున్నాను. నువ్వు క్లూలు ఇచ్చినా ఇచ్చేస్తాను. వెళ్ళు, దూరం నుంచి వెళ్ళి, ఆవిడ దూరంగా వెళ్ళు. ఏ థ్యాంక్స్ బ్రదర్. ఓకే, నాకు కూడా ఎప్పటి నుంచో కోరుకుండేది యాంకర్ గా చేయాలని. దీంతో తీరింది. వెళ్ళేటప్పుడు బిల్లు ఇస్తాను, ఇచ్చే. మనీష్ శర్మ. చేయనా? సౌండ్లు వస్తున్నాయి. నువ్వే ఇచ్చేగా. సో ఆన్సర్ మనీష్ శర్మ. చిన్నప్పుడు నాకు కార్టూన్లు భలే ఇష్టం, బాగుండే. టామ్ అండ్ జెర్రీ, ఇంకోటి ఏదో వచ్చేది డొనాల్డ్ డక్, ఇంకోటి అలాంటిది ఇంకోటి వచ్చేది. అది రాదే ఈ మధ్యన రాట్లే. అదే నల్ల వీళ్ళ 2 ఉంటాయి. మిక్కీ మౌస్. నేను చెప్తా. చూడు, ఒకవైపే చూడు. ఓకే, యువర్ ఆన్సర్ మనీష్ శర్మ. రాంగ్ ఆన్సర్. రాంగ్ ఆన్సర్, -100 points. గుండెల్లో కొట్టావే ఢోలు బాజా. శైలజా నీ కోసం చెయ్యాలా ప్రేమ పూజ. గుండెల్లో కొట్టావే ఢోలు బాజా. శైలజా నీ కోసం చెయ్యాలా ప్రేమ పూజ. సో మూవీ మ్యూజిక్ డైరెక్టర్ మిక్కీ జె. సో కోడికూర గ్యాంగ్ 1400 points. అండ్ లాస్ట్ క్వశ్చన్ రాంగ్ ఆన్సర్ చెప్పడంతో 1500 కి వచ్చారు. అండ్ ఇవాల్టి విన్నర్స్ చిల్లుగార గ్యాంగ్. షార్ట్ స్కర్ట్ వేసుకో, షార్ట్ క్లాస్ అందుకో, హై హీల్స్ వేసుకో, టైం ఇస్ట్ వారియో, లిప్స్టిక్ ఎందుకో, లిప్ లాక్ నేర్చుకో, కాక్టైల్ అందుకో, క్లాక్ ఆఫ్ చేసుకో. ట్రస్ట్ మీ ఓ పిల్ల, అరెస్ట్ మీ అనేలా, రెస్ట్ లేని వరల్డ్ చూపుతా. The night is still young, 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 yeah.
కంగ్రాచులేషన్స్ ఈటీవీ ప్లస్ అండ్ కళాంజలి తరఫు థ్యాంక్ యూ That's the best way to go. Before Villa, just be my Lela. Let your hair down right now. సో మీ 8 మందికి ఆల్ ది బెస్ట్ అండ్ గుడ్ లక్. Thank you. కెరియర్స్ రావాలని కోరుకుంటున్నాను నేను. థ్యాంక్స్ అలాట్. మరో ఎపిసోడ్ లో మళ్ళీ కలుస్తాను. అంటే లైన్ దిస్ ఇస్ ప్రదీప్. టాటా బాయ్. థ్యాంక్ యూ. The night is still young. The night is still